గాల్లో తేలినట్టుంటుంది, కానీ వాడడం మానేస్తే గుండె పేలినట్టవుతుంది. అదే మత్తులో ఉన్న గమ్మత్తు. అది మన ఒంట్లో ఉన్నంతసేపు స్వర్గపు టంచుల్లో విహరిస్తున్నట్లుంటుంది, కానీ ఒక్కసారి మత్తు దిగితే నరకమే ముందున్నట్లు అనిపిస్తుంది. ఇంతలా ఆ మత్తులో ఏముంది? ఏం చేసి ఆ మత్తు మహమ్మారిని తయారు చేస్తారు? డ్రగ్స్ గత 2 వారాలుగా హైదరాబాద్లో ప్రతి పేరెంట్ ను భయపెడుతున్న ఒకే ఒక్క విషయం. ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో దొరికిన కెల్విన్ అన్న ఒక డ్రగ్ డీలర్ దగ్గర 1300 మందికి పైగా 9th 10th చదువుతున్న పిల్లల సెల్ నెంబర్లు దొరికాయి. వీళ్లంతా హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివే పిల్లలే. ఈ విషయం బయటపడడంతో ఒక్కసారిగా సిటీ మొత్తం ఉలిక్కిపడింది. 2-3 దశాబ్దాల కిందటే హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ బయటపడినా ఇప్పటి వరకు అది పెద్దోళ్ల వరకే పరిమితమయ్యేది. పైగా అప్పట్లో డ్రగ్స్ అంటే చాలా ఖరీదైన వ్యవహారంలా ఉండేవి కాబట్టి మధ్యతరగతి యూత్ వరకు అది రాలేదు. కానీ ఇప్పుడు కెల్విన్ చెబుతున్న నిజాలు వింటుంటే పోలీసులకే దిమ్మ తిరిగిపోతోంది. ₹2000 కూడా సిటీలో డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఒకప్పుడు డ్రగ్స్ అంటే హెరాయిన్, కొకైన్, చెరస్, ఓపియం వంటివే ప్రపంచానికి తెలుసు. ఇవన్నీ మొక్కల నుంచి తయారీలో నల్లమందు అనే డ్రగ్ ను మన ఇంట్లో నిత్యం వాడే గసగసాల నుంచి తయారు చేస్తారని చాలా మందికి తెలియదు. డ్రగ్స్ అంటే ఏవో కొత్తగా వచ్చినవేం కాదు, ఎప్పటినుంచో ఉన్నవే. సుమేరియన్ల కాలంలోనే నల్లమందు వాడేవారని చరిత్రలో రాసి ఉంది. అలా మొదలైన డ్రగ్స్ వాడకం క్రమేపీ కొత్త రూపాలు సంతరించుకుంటూ వచ్చింది. మన నాడీ వ్యవస్థను మొద్దుబారేలా చేసేది ఏదైనా మాదక ద్రవ్యమే. తొలినాళ్లలో ద్రాక్షరసం కాస్త ఇప్పుడు వైన్, విస్కీలయ్యాయి. అప్పట్లో మొక్కలు, ఆకుల నుంచి తయారయ్యే బ్రౌన్ షుగర్, హెరాయిన్, చెరస్, కొకైన్ లాంటివి కాస్త ఇప్పుడు రసాయనాలతో కలిసి LSD, MDMA, రాఫ్నాల్, ఎపిడ్రిన్ లాంటి సింథటిక్ డ్రగ్స్ గా కొత్త అవతారమెత్తాయి. విదేశాల్లో గుట్టుగా తయారయ్యే ఈ డ్రగ్స్ ఎప్పటికప్పుడు కొత్త రూపాలు సంతరించుకుంటూ మరింత విస్తృతమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మందికి పైగానే ఈ డ్రగ్స్ కు బానిసలుగా ఉన్నారు. క్రమేపీ వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది. డ్రగ్ తయారయ్యే విధానాన్ని బట్టి, అది ఉండే రూపాన్ని బట్టి దాన్ని తీసుకునే పద్ధతులు కూడా వేరువేరుగా ఉంటాయి. టాబ్లెట్స్, క్యాప్సూల్స్, పౌడర్, ఇంజెక్షన్ ఇలా చాలా మార్గాల్లో డ్రగ్స్ తీసుకుంటారు. కానీ ఇలాంటి డ్రగ్స్ చాలా సీక్రెట్ గా తీసుకోవాలి. కానీ ఇప్పుడు కెల్విన్ లాంటి డ్రగ్ డీలర్స్ అమ్ముతున్న LSD లాంటి డ్రగ్స్ తీసుకోవటం చాలా తేలిక. ఆఖరికి క్లాస్ రూమ్ లో టీచర్ లెసన్ చెబుతున్న మధ్యలో కూడా ఫ్రంట్ బెంచ్ లో కూర్చొని మరి ఏమాత్రం అనుమానం రాకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది పేపర్ రూపంలో ఉండే డ్రగ్. దీన్ని జస్ట్ నాలుక మీద పెట్టుకుంటే చాలు. LSD చాలా ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్. దీని పూర్తి పేరు లిసర్జిక్ యాసిడ్ డైథిలమైన్. ఇది లిసర్జిక్ యాసిడ్ అనే నిషేధిత పదార్థం నుంచి తయారవుతుంది. 80 ఏళ్ల కిందట స్విట్జర్లాండ్ లో ఓ ఫంగస్ నుంచి దీన్ని తయారు చేశారు. నిజానికి దీన్ని మానసిక వైద్యం చేయటానికి తొలినాళ్లలో వాడేవారు. కానీ దీని సైడ్ ఎఫెక్ట్లు తెలిసి చాలా దేశాల్లో దీన్ని నిషేధించారు. ఇప్పుడున్న అన్ని డ్రగ్స్ లో ఇదే యూత్ కి హాట్ ఫేవరెట్. ఎందుకంటే దీనికి వాసన ఉండదు, రంగుండదు, చూడ్డానికి నీరులా, టేస్ట్ చేస్తే కాస్త వగరుగా ఉంటుంది. ఈ డ్రగ్ ఒక్కసారి ఒంట్లోకి చేరితే ఎక్కడ లేని మత్తు ఆవహించి 1000 ఏనుగుల బలం వచ్చినట్లు ఫీల్ అవుతారు. కళ్ల ముందున్న ప్రపంచం ఒక్కసారిగా మారిపోతుంది. అక్కడి నుంచి అంతా మసకగా మారి స్వర్గం కనిపిస్తుంది. ఒక్కసారి దీన్ని టేస్ట్ చేస్తే ఆ ఫీలింగ్ 12 గంటల వరకు అలాగే ఉంటుంది. LSD డ్రగ్ ద్రవంలో ఎంబార్జెంట్ పేపర్ ముంచి తీస్తే ఆ పేపర్ కూడా డ్రగ్ గా మారిపోతుంది. ఈ కాగితాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించి అమ్ముతారు. ఆ కాగితంపై కార్టూన్ బొమ్మలేస్తారు. పోస్టల్ స్టాంప్ కన్నా సగం సైజులో ఉండే పేపర్ డ్రగ్. దాని సైజును బట్టి 1500 నుంచి 4000 వరకు ఉంటుంది. కెల్విన్ ముఠా స్కూల్ పిల్లలకు ఎక్కువగా సరఫరా చేసేది దీన్నే. దీన్ని ఎక్కువగా విదేశాల నుంచి తెస్తారు. విదేశాల్లో ఉన్న తమ డీలర్ల నుంచి ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఆర్డర్ చేస్తారు. ఆ డ్రగ్ సప్లయర్లు వాటిని LSD డ్రగ్ పేపర్తో ప్యాక్ చేసి పంపుతారు.
వీటికి వాసన ఉండదు కాబట్టి వాటినెవరూ గుర్తుపట్టలేరు. ఎయిర్పోర్ట్ స్కానింగ్ లో కూడా ఇది పేపర్ లాగానే కనిపిస్తుంది. ఇలా వచ్చిన పార్సెళ్లలో అసలు వస్తువులు పక్కన పెట్టి ఈ పేపర్లను మాత్రం జాగ్రత్తగా తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి అమ్ముతారు. ఈ డ్రగ్ అమెరికా, మెక్సికో ల్యాబ్లలో అక్రమంగా తయారవుతుంది. ఈ లిక్విడ్ డ్రగ్ ను మొదట్లో క్రిస్టల్స్ గా తయారు చేసి అమ్మేవారు. కానీ తర్వాతి కాలంలో దీన్ని ఈజీగా సరఫరా చేయడానికి ఎంబార్జెంట్ పేపర్లను డ్రగ్ లో ముంచి తీసి అమ్మేస్తున్నారు. ఇలా ముంచిన కాగితాన్ని ఆరబెట్టి సూర్యరశ్మి తగలకుండా ఉంచితే కొన్నేళ్ల పాటు ఇందులో డ్రగ్స్ తన ప్రభావం కోల్పోదు. కొన్నిసార్లు ఈ డ్రగ్స్ స్ప్రే రూపంలో కూడా తీసుకొచ్చి దానిని పేపర్ల మీద స్ప్రే చేసి వాటిని అమ్మేస్తారు. ఎల్ఎస్డీతో పాటుగా కెల్విన్ గ్యాంగ్ అమ్ముతున్న మరో డ్రగ్ ఎండిఎంఏ. ఇది పౌడర్ రూపంలో ఉన్న మరో సింథటిక్ డ్రగ్. దీన్ని సౌలభ్యం కోసం చిన్న టాబ్లెట్ల రూపంలో తయారు చేస్తారు. ఎండిఎంఏ పూర్తి పేరు మిథిలిన్ డయాక్సీ మెథాఫెటమైన్. 100 ఏళ్ల కిందటే దీన్ని తయారు చేసిన కొన్నేళ్ల కిందటే ఇండియాలో విస్తరిస్తోంది. 60 నుంచి 120 మిల్లీగ్రాముల డోసు ఉన్న ఈ టాబ్లెట్ ఒక్కసారి గొంతు దిగితే స్వర్గం తలుపు తెరుచుకున్నట్లే. టాబ్లెట్లో డోసును బట్టి మన బుర్రలో మత్తుంటుంది. కనీసం 4 నుంచి 6 గంటల పాటు ఇది మెదడును పూర్తిగా నిశాలో ముంచేస్తుంది. ఎండిఎంఏకు ఒక్కసారి అలవాటు పడితే దాని నుంచి బయటపడడం కష్టం. ఇది క్రమంగా వాడుతూ ఉంటే కొన్ని వారాల్లోనే మెదడులోని న్యూరాన్లను దెబ్బతీస్తుంది. క్రమంగా మతి భ్రమించి పిచ్చివాళ్లలాగా మారే ప్రమాదం ఉంది. కొందరు మరింత మత్తు కోసం దీన్ని 2-3 డోసేజులు ఒకేసారి వేసుకుని ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు. ఈ డ్రగ్ కొంచెం ఒంట్లోకి ప్రవేశించిన రక్త ప్రసరణ పెరిగి ఒంట్లో వేడి పెరిగిపోతుంది. క్రమంగా బీపీ పెరిగి హార్ట్అటాక్ వచ్చి ప్రాణం కూడా పోతుంది. చాలా దేశాలు ఈ డ్రగ్ ను నిషేధించాయి. అయినా అక్రమ రవాణా మాత్రం ఆగటం లేదు. ఈ ఎండిఎంఏతో పాటుగా రాఫ్నాల్, ఎపిడ్రిన్ వంటి సింథటిక్ డ్రగ్స్ కూడా హైదరాబాద్లో గుట్టుగా చలామణి అయిపోతున్నాయి. అసలేంటి డ్రగ్స్? వీటిని ఎలా చేస్తారు? ఇంత యథేచ్ఛగా మన దేశంలోకి ఎలా వస్తున్నాయి? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. అసలు ఎక్కడివి డ్రగ్స్? వీటిని ఎలా తయారు చేస్తారు? ఎక్కడో విదేశాల్లో తయారయ్యే డ్రగ్స్ మన దేశంలోకి ఎలా వస్తున్నాయి? వీటిని పట్టుకోవడం ఎందుకు మన భద్రతా దళాలకు సాధ్యం కావడం లేదు? కొకైన్, హెరాయిన్ వంటివి ఎలా తయారు చేస్తారు? యూత్ అవంటే ఎందుకు పడి చేస్తారు? ఈ రెండింటికన్నా హై కిక్ ఇచ్చే డ్రగ్స్ ఉన్నాయా? ఉంటే అవేంటి? డ్రగ్స్ అంటే కేవలం కొన్ని మాత్రమే కాదు, దాదాపు రసాయన ప్రక్రియల ద్వారా తయారై మన శరీరం మీద ప్రభావం చూపించేవన్నీ డ్రగ్సే. కానీ వాటిలో కేవలం మన నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపించే వాటినే నార్కోటిక్స్ అంటారు. ఇవి మత్తు కలిగించే డ్రగ్స్ అన్నమాట. నిజానికి ఆల్కహాల్, పొగాకు, గంజాయి లాంటివి కూడా మత్తు కలిగించేవే. కానీ వాటి ప్రభావం డ్రగ్స్ అంత తీవ్రంగా ఉండదు. ఇవి లోకల్ గా దొరికే డ్రగ్స్, తక్కువ ప్రభావం చూపిస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వీటికి అలవాటు పడతారు. కానీ డబ్బు ఎక్కువ ఉన్నవాళ్లు, ఎక్కువ ఆనందాన్ని కోరుకునేవారు ఖరీదైన డ్రగ్స్ బాటలో అడుగులేస్తారు. వీటిలో ఏ మత్తు పదార్థాలనైనా దీర్ఘకాలం ఉపయోగిస్తే వాటి వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. హెరాయిన్, కొకైన్, చెరస్, గంజాయి, బ్రౌన్ షుగర్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన డ్రగ్స్ ఇవి. వీటిలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పాపులర్ అయిన డ్రగ్స్ కొకైన్. దీనిని కోకోష్రావ్ అనే చెట్టు ఆకుల నుంచి తయారు చేస్తారు. ఈ చెట్లు ఎక్కువగా సౌత్ అమెరికా, బొలీవియా, కొలంబియాల్లో ఉంటాయి. ఎక్కువగా కొకైన్ పౌడర్ రూపంలోనే ఉంటుంది. దీన్ని వేడి చేసి ద్రవ రూపంలోనికి మార్చి ఇంజెక్ట్ చేసుకుంటారు. కోకా ఆకులను సేకరించి దానికి సల్ఫ్యూరిక్ యాసిడ్, కాల్షియం కార్బోనేట్, కెరోసిన్ కలిపి వేడి చేస్తే కోకా పేస్ట్ తయారవుతుంది. దీనికి పొటాషియం పర్మాంగనేట్ కలిపి శుద్ధి చేస్తే కొకైన్ బేస్ తయారవుతుంది. దీనికి అమోనియం హైడ్రాక్సైడ్, యాసిటోన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపితే కొకైన్ హైడ్రోక్లోరైడ్ తయారవుతుంది. దీనిని కాస్త ఆరబెట్టి పొడి రూపంలో తయారు చేస్తే కొకైన్ తయారవుతుంది.
ఇలా తయారైన కొకైన్ను నేరుగా పౌడర్ రూపంలోనే స్మగ్గిల్ చేస్తారు, లేదా చిన్న చిన్న క్యాప్సిల్స్ లో నింపి వాటిని సాధారణ మెడికల్ క్యాప్సిల్స్ మాదిరిగా ప్యాక్ చేసి అమ్ముతారు. కొందరు దీనిని ముక్కుతో పీలుస్తారు, మరికొందరు సిగరెట్లలో పెట్టి కాలుస్తారు, తాగుతారు. కిక్ ఇంకా చాలని మరికొందరు ఏకంగా వేడి చేసి ఆ ద్రవాన్ని నేరుగా రక్తంలోకి ఎక్కించుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కొకైన్ చాలా పాపులర్ డ్రగ్. దీన్ని పార్టీ డ్రగ్ అని పిలుస్తారు. స్టఫ్, ఫ్లాకీ, స్నో, కోకా, సోడా వంటి ముద్దు పేర్లతో కూడా దీన్ని పిలుస్తారు. ఇది కెమికల్ డ్రగ్స్ లో అత్యంత ప్రమాదకరమైనది. ఒక్కసారి కొకైన్ వాడడం అలవాటైతే అది వ్యసనంలా మారిపోతుంది. ఏ రూపంలో తీసుకున్నా క్రమేపీ నెమ్మదిగా ఒంట్లో రక్తంలోనికి చేరుతుంది. అక్కడి నుంచి నేరుగా నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. న్యూరాన్ల మధ్య డోపమైన్ను తీవ్ర స్థాయిలో విడుదల చేసి ఈ డ్రగ్ కొన్ని గంటల పాటు మత్తులో ఉంచేస్తుంది. కొకైన్ ఎక్కువగా వాడితే కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది, జ్ఞాపక శక్తి కోల్పోతారు, అల్జీమర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా వాడితే గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. కావాలి అని కోరిక కలుగుతున్నప్పుడు మళ్ళీ నేర అవడం, డిపెండింగ్ ఆన్ ద సబ్స్టెన్స్. ఏ టైంలో అంటే పదార్థాన్ని వాడినాక ఒక లాగా ఉండటము, వాడే ముందు ఒక లాగా ఉండటము, అట్లాంటివి తెలుస్తాయి. కొంతమందికి పదార్థం నుంచి ఓపియాయిడ్స్ లాంటి పదార్థాలు, ఉదాహరణకి ఈ ఫెంటనిల్ అట్లాంటి డ్రగ్స్ వాడుతున్నారు కదా, అది వేసుకోకపోతే రోమాలు నిక్కబొడుచుకోవడం, పిక్కలు లాగడం, కడుపులో నొప్పిగా ఉండటము, ఇట్లాంటివి జరిగేటువంటి అవకాశం. అదే క్యానబిస్ లాంటి పదార్థాలు వాడేప్పుడు టైం ఎక్స్పాండ్ అవుతున్నట్టు, టైం ఉంటుంది కదా, సమయం ఎక్కువగా స్లోగా పోతున్నట్టు అనిపించడము, ఇట్లాంటి కొన్ని అతీతమైన అనుభవాలు. ఇక కొకైన్ తర్వాత అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ హెరాయిన్. దీన్ని క్వీన్ ఆఫ్ డ్రగ్స్ గా చెప్పుకుంటారు. బ్లాక్ ట్రా, చివా, నెగ్రా, హార్స్, కోబ్రా వంటి నిక్ నేమ్స్ తో దీన్ని పిలుస్తారు. ఆఫ్ఘనిస్తాన్, కాంగో, ఆఫ్రికా దేశాల్లో దీన్ని హెరాయిన్ ను పాపావేర్ సోమ్నిఫెరమ్ అనే మొక్కల నుంచి తయారు చేస్తారు. దీనినే సాధారణంగా ఓపియం అంటారు. ఈ మొక్కల కాయలను చిదిమితే వచ్చే రసాయనాన్ని ఓపియం లాటెక్స్ అంటారు. జిగురు లాంటి ఈ పదార్థానికి కాల్షియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం క్లోరైడ్ కలిపి వేడి చేస్తే మార్ఫిన్ బేస్ వస్తుంది. దీన్ని చల్లార్చి కాసేపు అలాగే ఉంచి ఆపై మళ్లీ ఎసిట్రిక్ ఎన్హైడ్రేట్, తగినన్ని నీళ్లు, సోడియం కార్బోనేట్ కలిపి వేడి చేస్తారు. ఇలా పొగలు వచ్చేలా మరిగిన ఈ ముద్దను చల్లార్చి ఓ దళసరి వస్త్రంలో పెట్టి గట్టిగా ఒత్తుతారు. ఇందులో ద్రవం అంతా బయటకు వెళ్లిపోయాక మిగిలిన ముద్దను డయామార్ఫిన్ అంటారు. దీన్నే చాలా మంది బ్రౌన్ హెరాయిన్, బ్రౌన్ షుగర్ అంటారు. ఈ ముద్దకు డైథిల్ ఈథర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపి వేడి చేస్తే హెరాయిన్ హైడ్రోక్లోరిక్ ఏర్పడుతుంది. ఇక దీని రంగు కూడా తెల్లగా మారుతుంది. ఇదే తెల్లని హెరాయిన్. తక్కువ మోతాదులో ఉన్నప్పుడు అది బాగానే ఉంటుంది కదా అని అది ఎక్కువ తీసుకుంటూ పోతుంటారు. సో అలా ఎక్కువ తీసుకునే కొద్దీ ఆ అతిగా ఈ ఓపియాయిడ్ రిసెప్టార్స్ మీద ఆ ప్రభావం కల్పించినప్పుడు ఫస్ట్ సింపుల్గా వాళ్ళకు వామిటింగ్ సెన్సేషన్ రావడము, తీవ్రమైన మలబద్ధకం మొదలవుతుంటుంది. అలాగే మరింత కాస్త ఎక్కువ డోస్ అయినప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు గారడము, అతిగా చెమటలు పట్టడము, తర్వాత కొంతమందిలో ఫిట్స్ రావడము, ఇంకొంచెం అతిగా తీసుకున్నప్పుడు కోమాలోకి వెళ్ళడం జరుగుతుంటుంది అన్నమాట. కొంతమందిలో ఈ అతిగా తీసుకున్నప్పుడు ఒక్కసారిగా వీళ్ళ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా అధికంగా పెరిగి మెదడులో రక్తనాళాలు చిట్టడం వరకు కూడా ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ అంటాం, ఇలా జరగడం మనం చూస్తూ ఉంటాం. ఈ హెరాయిన్ ను ముక్కుతో పీల్చడం, సిగరెట్ లో నింపుకొని కాల్చడం, వేడి చేసి ద్రవాన్ని సిరెంజ్ ద్వారా నేరుగా రక్తంలోనికి ఎక్కించడం ద్వారా ఒంట్లోకి పంపుతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్. చిన్న చిన్న ఆల్కహాల్ తాగినప్పుడు విడుదలయ్యే డోపమైన్ కన్నా హెరాయిన్ తీసుకున్నప్పుడు 100 రెట్లు ఎక్కువ స్థాయిలో డోపమైన్ విడుదలవుతుంది. అందుకే ఒక్కసారి ఈ మత్తుకు అలవాటు పడితే దాని నుంచి బయటపడడం చాలా కష్టంగా భావిస్తారు. హెరాయిన్ తరచూ వాడితే శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులతో పాటు కోమాలోనికి వెళ్లే ప్రమాదం ఉంది. ఎక్కువగా తీసుకుంటే మరణానికి దారితీస్తుంది. హెరాయిన్, కొకైన్లను మిక్స్ చేసి తయారు చేసే డ్రగ్ పేరు స్పీడ్ బాల్.
ఆ రెండు డ్రగ్స్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయో స్పీడ్ బాల్ అంతకన్నా ఎక్కువ రేట్ల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే స్పీడ్ బాల్ వాడేందుకు విదేశాల్లో యువత ఎక్కువ అర్రులు చేస్తారు. ఈ స్పీడ్ బాల్ సాధారణ డోస్ కన్నా ఎక్కువ తీసుకుంటే ఒంట్లో రక్తపోటు పెరిగి చనిపోతారు. సాధారణంగా ఉండే గుండె ఇలా ఉంటే ఈ స్పీడ్ బాల్ వంటి ప్రమాదకరమైన డ్రగ్స్ తీసుకున్న తరువాత ఆ గుండె ఎలా మారుతుందో ఒక్కసారి చూడండి. ఈ స్థాయిలో డ్రగ్స్ మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే ఏ మాత్రం డోస్ ఎక్కువైనా చావు తప్పదు. కెతమినే, క్రిస్టల్ మీథేన్ లాంటి డ్రగ్స్ కూడా మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వీటిని తరచుగా వాడితే జ్ఞాపక శక్తి కోల్పోవటం, తీవ్ర ఆందోళనలు కలుగుతాయి. తక్కువ మోతాదులో తీసుకున్న వీటి ప్రభావం మాత్రం ఎక్కువ. అతి చురుగ్గా మారడం లేదా డల్ అయిపోవడం, ఏదో తెలియని ఆనందంలో కొట్టుకుపోవటం, త్వరగా కోపం రావటం, యాంగ్జైటీ, కుంగిపోయినట్లుగా ఉండటం, తనలో తాను మాట్లాడటం వంటి మార్పులు కనిపిస్తాయి. ఈ డ్రగ్స్ కు కిరమేపీ బానిసలైతే అకస్మాత్తుగా బరువు తగ్గిపోతారు. ఒళ్ళు కాస్త ఎముకల గూడైపోతుంది. వీటితో పాటు చెరస్, హసిషాయిల్, భంగ్, బ్రౌన్ షుగర్ లాంటివి కూడా ప్రమాదకరమైన డ్రగ్స్ కోవలకే వస్తాయి. వీటన్నింటినీ మన దేశంలో ఎక్కువగానే వాడుతున్నారు. ఇందులో చెరస్ ఆకుల్ని నేరుగా సిగరెట్ ఆకుల్లో కలిపి కాలుస్తారు. కొందరు నేరుగా చెరస్ ను తీసుకుంటారు. ఇలా మన దేశంలో ఈ డ్రగ్స్ దశాబ్దాలుగా పాతుకుపోయింది. వాటికి పెద్ద సంఖ్యలో యువత బానిసలుగా కూడా మారుతున్నారు. తప్పని తెలుసు, ప్రమాదమని తెలుసు, కానీ ఎందుకు బానిసలవుతున్నారు? దీని నుంచి బయటపడలేరా? బ్రేక్ తర్వాత చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్. చిన్న చిన్న ఆల్కహాల్ తాగినప్పుడు విడుదలయ్యే డోపమైన్ కన్నా హెరాయిన్ తీసుకున్నప్పుడు 100 రెట్లు ఎక్కువ స్థాయిలో డోపమైన్ విడుదలవుతుంది. అందుకే ఒక్కసారి ఈ మత్తుకు అలవాటు పడితే దాని నుంచి బయటపడడం చాలా కష్టంగా భావిస్తారు. హెరాయిన్ తరచూ వాడితే శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులతో పాటు కోమాలోనికి వెళ్లే ప్రమాదం ఉంది. ఎక్కువగా తీసుకుంటే మరణానికి దారితీస్తుంది. హెరాయిన్, కొకైన్లను మిక్స్ చేసి తయారు చేసే డ్రగ్ పేరు స్పీడ్ బాల్. ఆ రెండు డ్రగ్స్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయో స్పీడ్ బాల్ అంతకన్నా ఎక్కువ రేట్ల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే స్పీడ్ బాల్ వాడేందుకు విదేశాల్లో యువత ఎక్కువ అర్రులు చేస్తారు. ఈ స్పీడ్ బాల్ సాధారణ డోస్ కన్నా ఎక్కువ తీసుకుంటే ఒంట్లో రక్తపోటు పెరిగి చనిపోతారు. సాధారణంగా ఉండే గుండె ఇలా ఉంటే ఈ స్పీడ్ బాల్ వంటి ప్రమాదకరమైన డ్రగ్స్ తీసుకున్న తరువాత ఆ గుండె ఎలా మారుతుందో ఒక్కసారి చూడండి. ఈ స్థాయిలో డ్రగ్స్ మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే ఏ మాత్రం డోస్ ఎక్కువైనా చావు తప్పదు. కెతమినే, క్రిస్టల్ మీథేన్ లాంటి డ్రగ్స్ కూడా మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వీటిని తరచుగా వాడితే జ్ఞాపక శక్తి కోల్పోవటం, తీవ్ర ఆందోళనలు కలుగుతాయి. తక్కువ మోతాదులో తీసుకున్న వీటి ప్రభావం మాత్రం ఎక్కువ. అతి చురుగ్గా మారడం లేదా డల్ అయిపోవడం, ఏదో తెలియని ఆనందంలో కొట్టుకుపోవటం, త్వరగా కోపం రావటం, యాంగ్జైటీ, కుంగిపోయినట్లుగా ఉండటం, తనలో తాను మాట్లాడటం వంటి మార్పులు కనిపిస్తాయి. ఈ డ్రగ్స్ కు కిరమేపీ బానిసలైతే అకస్మాత్తుగా బరువు తగ్గిపోతారు. ఒళ్ళు కాస్త ఎముకల గూడైపోతుంది. వీటితో పాటు చెరస్, హసిషాయిల్, భంగ్, బ్రౌన్ షుగర్ లాంటివి కూడా ప్రమాదకరమైన డ్రగ్స్ కోవలకే వస్తాయి. వీటన్నింటినీ మన దేశంలో ఎక్కువగానే వాడుతున్నారు. ఇందులో చెరస్ ఆకుల్ని నేరుగా సిగరెట్ ఆకుల్లో కలిపి కాలుస్తారు. కొందరు నేరుగా చెరస్ ను తీసుకుంటారు. ఇలా మన దేశంలో ఈ డ్రగ్స్ దశాబ్దాలుగా పాతుకుపోయింది. వాటికి పెద్ద సంఖ్యలో యువత బానిసలుగా కూడా మారుతున్నారు. తప్పని తెలుసు, ప్రమాదమని తెలుసు, కానీ ఎందుకు బానిసలవుతున్నారు? దీని నుంచి బయటపడలేరా? బ్రేక్ తర్వాత చూద్దాం. కెతమినే, క్రిస్టల్ మీథేన్ లాంటి డ్రగ్స్ కూడా మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వీటిని తరచుగా వాడితే జ్ఞాపక శక్తి కోల్పోవటం, తీవ్ర ఆందోళనలు కలుగుతాయి. తక్కువ మోతాదులో తీసుకున్న వీటి ప్రభావం మాత్రం ఎక్కువ. అతి చురుగ్గా మారడం లేదా డల్ అయిపోవడం, ఏదో తెలియని ఆనందంలో కొట్టుకుపోవటం,
త్వరగా కోపం రావటం, యాంగ్జైటీ, కుంగిపోయినట్లుగా ఉండటం, తనలో తాను మాట్లాడటం వంటి మార్పులు కనిపిస్తాయి. ఈ డ్రగ్స్ కు కిరమేపీ బానిసలైతే అకస్మాత్తుగా బరువు తగ్గిపోతారు. ఒళ్ళు కాస్త ఎముకల గూడైపోతుంది. వీటితో పాటు చెరస్, హషిష్ ఆయిల్, భంగ్, బ్రౌన్ షుగర్ లాంటివి కూడా ప్రమాదకరమైన డ్రగ్స్ కోవలోకి వస్తాయి. వీటన్నింటినీ మన దేశంలో ఎక్కువగానే వాడుతున్నారు. ఇందులో చెరస్ ఆకుల్ని నేరుగా సిగరెట్ ఆకుల్లో కలిపి కాలుస్తారు. కొందరు నేరుగా చెరస్ ను తీసుకుంటారు. ఇలా మన దేశంలో ఈ డ్రగ్స్ దశాబ్దాలుగా పాతుకుపోయింది. వాటికి పెద్ద సంఖ్యలో యువత బానిసలుగా కూడా మారుతున్నారు. తప్పని తెలుసు, ప్రమాదమని తెలుసు, కానీ ఎందుకు బానిసలవుతున్నారు? దీని నుంచి బయటపడలేరా? బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. తప్పని తెలుసు, ప్రమాదమని తెలుసు, అయినా ఎందుకు ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారు? ఈ డ్రగ్స్ వాడాలని ఎందుకు అనిపిస్తుంది? ఒక్కసారి ఈ డ్రగ్స్ వాడితే మన నాడీ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? డ్రగ్ అడిక్టులను మామూలుగా మార్చడం సాధ్యమవుతుందా? జీవితంలో ఏం చేసినా ఆనందం కోసం చేస్తుంటాం. పుస్తకాలు చదవటం, లాంగ్ డ్రైవ్లు, క్రీడలు, వీడియో గేమ్స్, మ్యూజిక్ వినటం, డాన్స్ చేయటం, ఇలా మానసిక ఆనందం కోసం ఎన్నో మార్గాలున్నాయి. ఇలాంటి పాజిటివ్ మార్గాల్లో ఆనందంగా ఉండటం చాలా అవసరం. ఈ పనులన్నీ మనల్ని సంతోషంగా ఉంచుతాయి. కానీ ఇదే ఆనందాన్ని కొందరు నెగిటివ్ మార్గాల్లో పొందాలని చూస్తారు. సిగరెట్ తాగటం, హుక్కా, ఆల్కహాల్ వంటి అలవాట్లతో తాత్కాలికమైన అలౌకిక ఆనందాన్ని పొందుతారు. మొదటి సిగరెట్ తాగేటప్పుడు అద్భుతమైన ఆనందం కలుగుతుంది. కానీ దానికోసం రోజు సిగరెట్ తాగితే కొన్నాళ్లకు అది దూరమైపోతుంది. సిగరెట్ తాగలేకపోతే ఉండలేని పరిస్థితి దాపురిస్తుంది. హుక్కా, మందు అన్నింటి పరిస్థితి ఇంతే. సిగరెట్ తాగితే దాని ప్రభావం ఓ పావు గంట ఉంటుంది. హుక్కాతో 2 గంటలుంటుంది. మందు కొడితే 4-5 గంటలు కిక్కెక్కుతుంది. కానీ ఇంతకు మించిన మత్తు కోరుకునేవారు ఎంచుకునే దారి డ్రగ్స్. ధైర్యం, ఆత్మవిశ్వాసం, తెగింపు, పోరాట పటిమ, పట్టుదల వంటి పాజిటివ్ లక్షణాలు స్వాభావికంగా ఉండాలి. లేదా ప్రత్యేక శిక్షణల ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకోవాలి. కానీ డ్రగ్స్ తీసుకుంటే ఇవన్నీ వచ్చేసినట్టేనని ఫీల్ అయిపోతూ ఉంటారు. డ్రగ్స్ మొదట తక్కువ మోతాదులోనే అలవాటవుతుంది. డ్రగ్స్ వాడిన మొదట్లో మనసంతా ఉల్లాసంగా అనిపించొచ్చు. డ్రగ్స్ తీసుకుంటే ఏదో తెలియని ఆనందం ఆవహిస్తుంది. మనసంతా సంతోషంతో ఉరకలేస్తుంది. తెలియని ధైర్యం 1000 ఏనుగుల బలాన్నిచ్చినట్లు అనిపిస్తుంది. శరీరం ఉత్తేజపడుతుంది. అందుకే మానసిక ఒత్తిడితో బాధపడేవారు డ్రగ్స్ తీసుకుంటారు. డ్రగ్స్ తీసుకొని సంతోషం, ఆనందంతో ఊగిపోతూ ఉంటారు. తరువాత మోతాదు పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది. కొన్నాళ్లకది వ్యసనంగా మారిపోతుంది. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలా అంటే ఈ ఇంజెక్షన్లు తీసుకునే వాళ్ళు, సూదులు గుచ్చుకునే వాళ్ళు పెద్ద వెయిన్స్ ఎక్కడుంటే అక్కడ గుచ్చుకుంటూ ఉంటారు. ఈ చేతులకి అంత ఈజీగా దొరకవు కొద్ది రోజులు అయిపోయేసరికి. అందుకని గ్రాయిన్లో ఈజీగా పెద్ద వెయిన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ గుచ్చుకుంటూ ఉంటారు. అక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హెచ్ఐవి అలాంటివి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందులో బ్లడ్ క్లాట్స్ అంటారు, డీవీటీస్, అక్కడక్కడే గుచ్చుకుంటారు కాబట్టి ఆ కాళ్ళు వాపు రావటము, స్వెల్లింగ్ రావటము, రక్తం అంతా గడ్డగట్టుకుపోవటం అలాంటివి తీసుకునే వాళ్ళకి జరగటం ఉంటుంది. ఇమ్మీడియట్గా డ్రగ్ తీసుకోగానే వాళ్ళకి ఆ హైప్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇవి నర్వ్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ వాటి మీద పనిచేసి ఆ కిక్ అనేది ఇస్తుంది అనమాట. దానివల్ల వాళ్ళు దానికి బానిస అయిపోయి మరలా తీసుకుంటూ ఉంటారు. సిగరెట్ అలవాటు మానడానికే నానా తిప్పలు పడుతూ ఉంటారు. కొత్త వ్యాపకాలను అలవాటు చేసుకుని సిగరెట్కు దూరమవుతూ ఉంటారు. ఇక ఆల్కహాల్ది అదే పరిస్థితి. ఆ వ్యసనాలను మానడానికి డీ అడిక్షన్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. మరి డ్రగ్స్ కు అలవాటైతే ఏమిటి పరిస్థితి? మనిషిలా ఉండడు, పిచ్చివాళ్లలా అరుస్తుంటారు. ఇల్లంతా రచ్చరచ్చ చేస్తారు. ఏ మనసును హాయిపరచడానికి డ్రగ్స్ తీసుకుంటారో ఇక ఆ మనసు మాట వినదు. పరిస్థితులు చేయి దాటిపోతాయి. చిన్న ఆనందాలకు దూరమైపోతారు. డ్రగ్స్ తప్ప మరేవి ఆనందాన్ని ఇవ్వవని భావిస్తారు. పిచ్చివాళ్లలా మారిపోతారు. ఉన్మాదంగా ప్రవర్తిస్తారు. ఏదో తెలియని భయం, ఆందోళన కనిపిస్తుంది. ఇవన్నీ మరిచిపోవడానికి డ్రగ్స్ కావాలనిపిస్తుంది. డ్రగ్స్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. హత్యలు చేయటానికి కూడా వెనకాడరు. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మందికి పైగా డ్రగ్స్ బాధితులే. కొలంబియా, మలేషియా, బ్యాంకాక్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో డ్రగ్స్ అడిక్ట్లు మరింత తీవ్రంగా ఉంటారు. డ్రగ్స్ కొనివ్వలేదని కన్నవాళ్లను కూడా కడతెచ్చిన వాళ్లున్నారు.
హైదరాబాద్లో ఓ 13 ఏళ్ల అమ్మాయి ఎల్ఎస్డీకి అలవాటు పడి ఆపై డబ్బులు లేక డ్రగ్స్ అమ్మేవాడికి తన నగ్న చిత్రాలు వాట్సాప్ చేసేది. ఆ తర్వాత వాడు రమ్మన్నప్పుడల్లా వెళ్లి వాడితో గడిపింది. ఆ అమ్మాయి డ్రగ్స్ కు ఇంతలా బానిసైపోయిందన్న విషయం కన్నవాళ్లకు కూడా తెలియలేదు. డ్రగ్స్ కోసం ఇలా దిగజారడానికే కాదు, కొన్నిసార్లు నేరాలు చేయడానికి కూడా వెనుకాడరు. ఆ ఉన్మాదంలో వాళ్ళేం చేస్తున్నారో కూడా మర్చిపోతారు. రేప్, లైంగిక వేధింపులు, మర్డర్ కేసుల్లో ఎక్కువగా ఉండేవి డ్రగ్స్ ప్రభావం ఉన్న కేసులే. వాళ్ళ మానసిక స్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఉదాహరణకి వాళ్ళు దాన్ని ఏదో రకంగా సంపాదించాలి. సో దానికోసం చిన్న చిన్న దొంగతనాల దగ్గర నుంచి హై అండ్ క్రిమినల్ యాక్టివిటీస్ వరకు వాళ్ళు ఏదో ఒక చేస్తేనే కానీ అది ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి బ్రేక్ రాదనమాట. సో అవి లేనప్పుడు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అంతా తగ్గిపోయి ఏం లేనట్లు మొదలవి అది అదర్ ఎండ్ వచ్చేసి హై అండ్ క్రిమినల్ యాక్టివిటీ వరకు ఏమైనా జరగచ్చు. డ్రగ్స్ దొరక్కపోతే ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య కూడా పాల్పడుతూ ఉంటారు. ఆత్మహత్య చేసుకునే ప్రతి ముగ్గురిలో ఒకరు డ్రగ్స్ బాధితులే అని బీజేఎస్ నివేదిక తేల్చింది. అమెరికాలో ఏటా 25,000 మంది డ్రగ్స్ మత్తులో ప్రాణాలు తీసుకుంటున్నారు. మన దేశంలో కూడా డ్రగ్స్ కు అలవాటు పడ్డ ప్రతి ముగ్గురిలో ఒకరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మన దేశంలో రోజుకు 10 మంది ఇలా డ్రగ్స్ కు బలవుతున్నారు. పాకిస్తాన్ బోర్డర్ గా ఉన్న పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకం ఎక్కువ. సరిహద్దుల నుంచి ఈజీగా డ్రగ్స్ సరఫరా చేస్తారు. ముంబై కేంద్రంగా నడిచే ఈ దందాతో ఉత్తర భారతం ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతోంది. మెదడులోని న్యూరాన్ల మధ్య డోపమైన్, సెరటోనిన్, గ్లూటమేట్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లు సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాయి. ఇష్టమైన పనులు చేసినప్పుడు ఇవి విడుదలై ఆనందం, సంతోషం, ఉల్లాసం వంటి భావనలు పుట్టుకొచ్చేలా చేస్తాయి. అనంతరం ఈ న్యూరో ట్రాన్స్మిటర్ల స్థాయి పడిపోయి మామూలు స్థితికి వస్తాయి. కానీ మాదక ద్రవ్యాలు వీటి స్థాయి పడిపోయే ప్రక్రియను కొన్ని గంటల పాటు అడ్డుకుంటాయి. ఇలాంటి విపరీత ప్రభావాలను అడ్డుకోవడానికి మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థలు ఒక పక్క ప్రయత్నిస్తూనే ఉంటాయి. మాదక ద్రవ్యాలు తీసుకున్నా మునుపటిలా ఆనందం కలిగించకుండా నిరోధిస్తూ ఉంటాయి. కానీ డ్రగ్స్ కు అలవాటు పడ్డవాళ్లు మునుపటిలాంటి సంతోషం కోసం వాటిని మళ్లీ మళ్లీ తీసుకుంటారు. దీంతో నాడీ కణాల్లో శాశ్వతంగా మార్పులు వచ్చేస్తాయి. ఇదే చివరికి వ్యసనానికి దారితీస్తుంది. కొందరు డ్రగ్స్ వాడితే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. ఈ వాస్తవం వాళ్లకు తెలిసేసరికి పరిస్థితి చేయి దాటిపోతుంది. అందుకే డ్రగ్స్ వాడిన తొలినాళ్లలో బాగానే ఉంటుంది, కానీ వాటికి అడిక్ట్ అయిపోతే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. తీసుకునే డ్రగ్ ఏదైనా సరే మొదట్లో హాయిగా ఉంటుంది, కానీ ఆపై అలవాటుగా మారి తీవ్రమైన ప్రభావాలు చూపిస్తాయి. దీంతో మరింత ఎక్కువ డోస్ పెంచుతారు. ఇలా క్రమేపీ పూర్తిగా అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయ్యాక మెదడులోని నాడీ కణాల్లో మార్పులొస్తాయి. డ్రగ్స్ వాడిన వాళ్లు మొదట్లో ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తారు. కానీ ఆ మత్తు వ్యసనంగా మారాక నరకం కనిపిస్తుంది. మానసిక ఉల్లాసానికి డ్రగ్స్ ను మించినవి లేవని అనుకుని మత్తు అలవాటు చేసుకుంటారు. కానీ ఆ తర్వాతే అసలు విషయం తెలుస్తుంది.